సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. నిన్న మొన్న ఎవరి నోట చూసినా స్వేచ్ఛ స్వేచ్ఛ స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛకి ఏమైంది? దాదాపు 15 సంవత్సరాలు ఆమె జర్నలిస్ట్గా, ఒక యాంకర్గా, ఒక రచయిత్రిగా మంచి పేరు తెచ్చుకున్న తను ఎందుకు అర్ధాంతరంగా తనువు చాలించింది, ఆత్మహత్య చేసుకుంది అనేది అందరి నోటి మాట. కాబట్టి దీనికి కారణం ఏంటి? విడాకులు తీసుకున్న తర్వాత దగ్గర సహజీవనం చేస్తున్న పూర్ణచంద్రరావు పాత్ర ఏంటి? పోలీసుల రిపోర్ట్లు ఏముంది? 11 గంటలకు అర్ధరాత్రి వచ్చి లాయర్తో లొంగిపోయిన పూర్ణచంద్రరావు చెప్పిందేంటి? లొంగిపోయే ముందు ఆయన లెటర్లో రాసిందేంటి? ఇవన్నీ లెటర్ రాసి స్వయంగా ఆయన సెల్ఫ్ గోల్డ్లో వెళ్ళాడంటే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో పరిచయం, కానీ ఒక స్నేహితుడిగానే ఉన్నాను తప్పితే పెళ్లి చేసుకోవాలని అంటే నేను చేసుకోలేదు. ఆమె చావుకు కారణం వాళ్ళ తల్లిదండ్రులే అని చెప్పటం అనవసరంగా రాంగ్ స్టెప్ తీసుకున్నట్టుగా పూర్ణచంద్ర కనపడుతుంది. పూర్ణచంద్ర ఇప్పుడు గతంలో టీఆర్ఎస్లో సంతోష్ కుమార్ దగ్గర పనిచేస్తున్నారు, కేటీఆర్ గారి దగ్గర టీ న్యూస్లో కూడా పనిచేశాడు. ఆ అమ్మాయి స్వేచ్ఛ చనిపోయిన అమ్మాయి కూడా టీ న్యూస్లో పనిచేసింది. మరి గతంలో వచ్చిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో కూడా ఏం చెప్పారంటే, ఇప్పుడు అంతకుముందు భర్తను కూడా బలవంతంగా విడాకులు తీపిచ్చాడు, 3 సంవత్సరాలు తను ఎన్నంటే తిరిగి ఆ అమ్మాయిని మోసం చేశాడు, పెళ్లి చేసుకోలేదు అని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే అరుణాచలం వెళ్ళొచ్చారు. ఆమె లాస్ట్ విజిట్ ఇతనితో పూర్ణచంద్రరావు కూడా ఇప్పుడు సమాజంలో హిందూ ధర్మశాస్త్రం, హిందూ సక్సెషన్ యాక్ట్, హిందూ మ్యారేజ్ యాక్ట్ 1956 కూడా ఏం చెప్తుంది? బహుభార్యత్వం అనేది కరెక్ట్ కాదని చెప్తుంది. అదేవిధంగా మీకు భార్య పిల్లలు ఉండగా పూర్ణచంద్రరావు ఎట్లా ఈమెతో సహజీవనం చేస్తాడు? ఈ విడాకులు తీసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెకు మభ్యపెట్టి ఆమెను మోసం చేశాడనేది అందరూ చెప్తున్నమాట. తన బిడ్డ 14 సంవత్సరాలు స్వేచ్ఛకి ఒక కూతురు ఉంది. ఆ కూతురుని ఆలనా పాలన నేనే చూశాను. ఆమె మెచ్యూర్ ఫంక్షన్ నేనే చేశాను, 5 లక్షలు ఖర్చు పెట్టి బంగారం చేపించాను, ఆమె ఫీజులు కట్టారంటున్నారు. చివరికి ఏం చెప్తున్నారు? ఆ ఫీజులన్నీ పూర్ణచంద్రరావు కట్టలేదని చెప్పి వాళ్ళ తండ్రి ఆరోపిస్తున్నారు. అటువంటి నటోరియస్ క్రిమినల్ ఎవరిని చూడాలి? అనేక మంది అమ్మాయిలను మోసం చేశాడంటున్నారు. మరి దీన్ని ఏ విధంగా మనం చూడాలా? కాబట్టి ఇవన్నీ కూడా చూస్తే కనుక ఇది కొద్ది ఇరువురు తప్పే అని చెప్పి తండ్రి కూడా అంటున్నాడు. మా అమ్మాయి కూడా ఇట్లా 2 వివాహాలు అయిపోయిన తర్వాత ఇతన్ని సహజం చేయడం కూడా తప్పే అని చెప్పేసి అన్నాడు. కానీ ఎక్కువ తప్పు చేసింది ఎవరు? నీకు ఆల్రెడీ భార్య పిల్లలు ఉండగా ఆమెతో ఎట్లా సహజనం చేస్తావు? ఆమె జీవితం అద్భుతమైన స్వేచ్ఛకు మంచి పేరుంది. ఒక జర్నలిస్టుగా, ఒక యాంకర్గా మంచి పేరు, అని వివిధ ఛానల్లో పనిచేసిన ఆమె స్వేచ్ఛ ఒక రచయితగా తెలంగాణ ఉద్యమంలో కూడా మంచి పేరు తెచ్చుకుంది. 14 సంవత్సరాల అమ్మాయి కూడా నా మీద కూడా మిస్బిహేవ్ చేశాడని చెప్పేదానికి ఫోక్సో యాక్ట్ కూడా పెట్టారు. ఇప్పుడు ఒకళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన కేసు ఒకటి, 2 ఫోక్సో యాక్ట్, ఆ 14 సంవత్సరాల పిల్లను కూడా మిస్బిహేవ్ చేశామని తల్లిదండ్రులు ఆరోపించి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్. ఇప్పుడు ఆయనకి ఏంది? రిమాండ్కి తరలించారు. మరి రాజకీయంగా ఎమ్మెల్యే కావాలనుకున్నాడు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారిని పెద్దలు, సంతోష్ గారి దగ్గర పనిచేస్తున్నానని చెప్పాడు ఆయన. ఇన్ని ఉన్న ఆయనకి అన్నీ కూడా స్వయం కృతాప్రతంతో ఆ లెటర్ రాసిన తర్వాత తల్లిదండ్రులు అందరూ కూడా ఒకటయ్యారు. మహిళా సంఘాలు, పౌర హక్కుల సంఘం వాళ్ళంతా ఒకటైపోయారు. ఒంటరైపోయాడు పూర్ణచంద్రరావు. కాబట్టి ఇది ఎవరికి కూడా మంచిది కాదు. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం భార్యాభర్తల మధ్య ఎటువంటి అరమరికలు ఉంటే సమరస్యంగా పరిష్కరించుకోవాలా, లేకపోతే కుదరదు అనుకున్నప్పుడు ఫైనల్ విడాకులు తీసుకొని ఎవరి మార్గాన్ని వాళ్ళు వెళ్ళిపోవాలా. ఇటువంటి వెళ్ళిపోయిన సమయంలో ఒంటరిగా ఉన్న అమ్మాయిని నేను చేరదీస్తానని చెప్పేసి 3 ఇయర్స్ నుంచి వెంటబడి ఆమెని పెళ్లి చేసుకోకుండా హెరాస్మెంట్ చేస్తూ ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు చివరికి కటకటాలు లెక్క పెట్టాల్సిన పరిస్థితికి పూర్ణచంద్రరావు అయింది. మరి ఇటువంటి సంస్కృతి మంచిది కాదనేది అందరూ చెప్తున్నమాట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.